సండే రోజున ఎప్పుడు ముందు లేగరు మా పిల్లలు. ఈరోజు మాత్రం ముందు లేచి త్వరగా టిఫిన్ కూడా చేయకుండా అయితే వెళ్ళారు. వాళ్ళకి అర్జెంట్ పని, వాళ్ళకి అలా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా లెగుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సండే బ్లాగ్ అండి. ఈరోజు సండే అయినా పిల్లలు మార్నింగే త్వరగా లేచి టిఫిన్ తినకుండా వెళ్ళారు అన్నాను కదా, ఎక్కడికి ఎందుకు అనేది ఈ బ్లాగ్లో అయితే చెప్తాను. అదేవిధంగా ఈరోజు స్పెషల్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అంతకన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియో చూడండి. మార్నింగే పిల్లలతో పాటు వాళ్ళ నాన్న కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళాడు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ పని హడావుడి ఏం లేదులే, కాసేపు పడుకుందామని పడుకున్నాను నిద్ర పట్టట్లేదు. ఇంకా మన పని మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి టిఫిన్ ఒకటే లేదు, మిగిలిన పని ఉంటుంది కదా అని లేచి బట్టలు అవి నానబెట్టి బ్రష్ చేసి టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఈలోపు పిల్లల్ని దించి వాళ్ళ నాన్న కర్రీ కోసం చికెన్ తీసుకొని వచ్చాడు. ఇంకా మా ఇద్దరికైతే టిఫిన్ వేసాను. టిఫిన్ తినే లోపల టీ కూడా కాగేది కదా అని టీ అయితే పెడుతున్నాను. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని చెప్తాను అన్నాను కదా. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ఉందండి, దానికోసమే పిల్లలు అయితే వెళ్ళారు. వాళ్ళ నాన్న వాళ్ళని దించి వచ్చాడు. ఇంకా టిఫిన్ చేయకూడదు కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసేలేదు, వెయిట్ అయి తీసుకుంటారు కాబట్టి వెయిట్ అయి తీసుకున్నాక అక్కడ తింటారని ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళకి మనీ ఇచ్చొచ్చాడు. లంచ్ కూడా ఈరోజు వాళ్ళకి అక్కడే. ఇంకా మధ్యాహ్నం కూడా మా ఇద్దరి కోసమే వండాలి. ఇంకా చికెన్ తీసుకొచ్చాడు కాబట్టి చికెన్ మొత్తం వండాలి, ఈవినింగ్ పిల్లలు వచ్చాక వండుతాను, మన వరకు కొంచెం వండుతానని చెప్పాను. సరే అన్నాడు వాళ్ళ నాన్న. ఈలోపు టిఫిన్ చేసే లోపల టీ కూడా కాగింది, టీ కూడా పోసి ఇచ్చేసాను. ఇద్దరం టీ తాగిన తర్వాత ముందుగా అయితే చికెన్ అవి కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని ముందు ఆ పని చేద్దామని అన్నీ రెడీ చేసుకొని ఈలోపు పాలు కాగుతాయి కదని పాలు అయితే పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. చికెన్ అయితే కట్ చేస్తున్నాను. దీనిలో లివర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది. ప్రతి సండే లివర్ అయితే తీసుకొస్తున్నారు కానీ ఈ సండే ఎక్కువగా ఉంది. ఇంకా మొత్తం వండటం ఎందుకులే, లివర్ వరకు వండుతాను, ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మిగిలిన కర్రీ వండుతానంటే సరే అన్నాడు వాళ్ళ నాన్న. పిల్లలు ఎలాగో ఇంట్రెస్ట్గా తినరు లివరు, అయినా తినాలి అని ఎంతో కొంత అలవాటు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను కూడా ఇదివరకు తినేదాన్ని కాదు, ఇప్పుడు తింటున్నాను. ఇంకంతా కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడైతే బాయిల్ చేద్దాం చికెన్ అని దానిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా బాయిల్ చేద్దామని పొయ్యి మీద పెట్టాను. లివర్ని సపరేట్ చేసేసాను. ఇది పక్కన పెట్టేసి మిగిలిన పని ఇంకా బట్టలు నానబెట్టాను కదా, అవి కూడా బ్రష్ కొడదాం ఈలోపు, తర్వాత ఉండొచ్చులే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు. పిల్లలు ఉంటే హడావుడి చేస్తారు ఆకలి అవుతుందమ్మా అని. ఇంకా మేమిద్దరమే కాబట్టి కొంచెం లేట్గానే టిఫిన్ చేసాము, తర్వాత వండుకోవచ్చులని ఈ పని అయితే చేస్తున్నాను. ఇది పొయ్యి మీద పెట్టేసి ఇంకా సింక్లో కొన్ని ఉన్నాయి గిన్నెలు, అవి కూడా కడిగేసి తర్వాత బట్టలు బ్రష్ కొడదామని అవి అయితే కడుగుతున్నాను. ఇలా పని త్వరగా కంప్లీట్ చేసుకొని పిల్లల దగ్గరికి వెళ్దామని నా ఉద్దేశం అనమాట. వాళ్ళ నాన్న వెళ్తావా అని అడిగాడు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్తాడులే, మిగిలిన పని ఇంట్లోది క్లీనింగ్ అయి పెట్టుకుందాం అనుకున్నాను. సరే వీలుని బట్టి ఎలా ఉంటుందో అని ముందైతే పని కంప్లీట్ చేసుకుంటున్నాను. గిన్నెలు అయితే అయిపోయినాయి. ఈ లోపు చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఇంకా ఫ్రిడ్జ్ కవర్ అవి వాష్ చేద్దామని అవి అయితే తీసి బయట పడేసాను. అంతకుముందే బట్టలు తడిపేసాయి కాబట్టి అవి ఆల్రెడీ బ్రష్ కొట్టేసి స్పిన్ వేసాను, అవి కూడా ఆరేసేసి మిగిలిన బట్టలు అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఈ షర్ట్లు బన్నీలు అయితే నాకు వాషింగ్ మిషన్లో వేయటం ఇష్టం ఉండదు. బాగా పోయినా అవి ఉతకటానికే చూస్తాను చేత్తో. ఇవి కూడా వేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత కర్రీ చేయొచ్చులే అని ముందు బయట పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసి నేను ఇంకా ఫ్రెష్ అయ్యొచ్చు అనమాట. ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను లివర్ కర్రీ చేద్దామని, అవి కూడా తాలింపు వేసేసి ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. దీనికి ఎలాగో ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోద్ది కాబట్టి ముందైతే ఇది చేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ అయిన చికెన్ని బాక్స్లో పెట్టేసి లోపల పెడదామని పక్కన పెట్టాను అనమాట. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసాను. ఈ కర్రీ అయిపోగానే బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేయచ్చు. రైస్ కూడా ఉడికిపోతే ఇంకా లంచ్ చేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్దామని హడావుడిగా పని చేసుకుంటున్నాను. ఈలోపు వాళ్ళ నాన్న టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి షాప్కి వెళ్ళి వస్తానని వెళ్ళాడు. వాళ్ళ నాన్న వచ్చేపాటికి ఈ పని అంతా కంప్లీట్ చేసుకుందామని నా ఉద్దేశం. అనుకున్నట్టుగానే వంట అయితే రెడీ అయిపోయింది, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా వారేసి లంచ్ చేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ నాన్న వస్తాడేమని ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న బయట ఉన్నాను, నేను వచ్చేపాటికి 4 అయిపోయిద్ది అన్నాడు. ఇంకా రావడానికి లేట్ అయిద్దిలే అని నేనైతే ముందుగా ఇంకా బట్టలు ఆరేసేసి ఇంకా లంచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇలా ఒక్కదాన్ని సండే ఇలా లంచ్ చేయాల్సి వస్తుంది. పిల్లలతో కలిసి చేసేదాన్ని ప్రతి సండే. ఇంకా వీళ్ళు గేమ్కి వెళ్ళారు కాబట్టి ఇంకా లంచ్ చేసి నేనైతే వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఆల్రెడీ గేమ్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా వీళ్ళది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మా పాప మ్యాచ్ జరుగుతుంది. ఇంకా ఆ టైంకి రాలేనేమో నేను అనుకున్నాను. నేను ఇలా వీడియో ఎందుకు తీస్తానంటే వాళ్ళ మిస్టేక్స్ అయితే తెలుసుకుంటారు, ఎక్కడ ఎలా ఆడుతున్నారు అని చూసుకుంటారని తీస్తాను. అందుకోసమే రావాలని అనుకుంటాను. వాళ్ళ నాన్న వెళ్ళినా నేను 10 సార్లు ఫోన్ చేసి వీడియో తీ, ఫోటోలు తీ అని చెప్తా ఉంటాను, వాళ్ళకి అది గుర్తుగా ఉంటుందని. మొత్తం కంప్లీట్ అయ్యేపాటికి ఇంకా నైట్ అయితే 6:30, 7 అయిపోతుంది. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరాలి. ఇదండి సండే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.